నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముమ్మిడివరం నియోజకవర్గం గ్రామాల్లోకి వరద నీరు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, చిప్పగిరి ఠాణా నుంచి ఆలూరు కోర్టుకు తరలింపు. కడప జిల్లా రాజంపేట హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 లారీలు ఎదురెదురుగా ఢీకొని డ్రైవర్ మృతి. తమిళనాడు తిరుచిరాపల్లిలో రైతుల వినూత్న నిరసన, కావేరీ జలాలు విడుదల కోసం ఇసుకలో పడుకుని ఆందోళన. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 8 మంది మృతి, హమాస్ ఆయుధాలు వదిలేస్తామన్న ఆగని కాల్పులు.